నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కృష్ణా జిల్లా రైతు సేవా కేంద్రంలోని ధాన్యం సేకరణ కేంద్రాన్ని తనిఖీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్ వేమూరు నియోజకవర్గంలో జరిగిన మన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు తెనాలి రక్షిత మంచినీటి పథకం నీటిని కోకోకోలాకు తరలిస్తూ చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసిన ది తెనాలి పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం తెనాలి రక్షిత మంచినీటి పథకం నీటిని కోకోకోలా కంపెనీకి ఇస్తూ పురపాలక సంఘంలో చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని ది తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం డిమాండ్ చేసింది. రక్షిత మంచినీటి పథకానికి సంబంధించిన పైప్ లైన్లను శనివారం సంఘ సభ్యులు పరిశీలించారు. గత 15 సంవత్సరాల క్రితం రాబోయే 30 సంవత్సరాలలో తెనాలి ప్రజల అవసరాల నిమిత్తం అంచనా వేసి సుమారు 80 కోట్లతో రక్షిత మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, అయితే పట్టణంలో అన్ని ప్రాంతాలలో పైప్ లైన్లు వేయకుండా కుళాయి కనెక్షన్లు ఇవ్వకుండానే ప్రజలందరూ కనెక్షన్ తీసుకోవడం లేదని ప్రచారం చేసి అప్పటి ఇంజనీర్లు తెనాలికి రావాల్సిన నీటిలో కోకోకోలా కంపెనీకి వారికి ఇచ్చేటట్లుగా తెనాలి మున్సిపాలిటీలో తీర్మానం చేశారని, దానికి వ్యతిరేకంగా తమ సంఘం అప్పటి ప్రతిపక్షాలను కలుపుకొని ఉద్యమం చేసి కోకోకోలా కంపెనీకి నీరు ఇవ్వకుండా కోర్టులో వేయడం జరిగిందని, ఆ తీర్మానం చేసే నాటికి మున్సిపాలిటీ ఆ స్కీమును పబ్లిక్ వర్క్ వారి దగ్గర నుండి హ్యాండ్ ఓవర్ చేసుకోలేదని, సుమారు 10 కోట్ల మేర పనులు పూర్తి కాకుండానే పనులు పూర్తయినట్లుగా మున్సిపాలిటీ వారు సర్టిఫై చేసి స్కీమ్ను పబ్లిక్ వర్క్ నుండి మున్సిపాలిటీ వారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారని, ప్రజలు కోకోకోలా కంపెనీకి నీరు ఇవ్వవద్దని ఆ తీర్మానం రద్దు చేయమని కోరినప్పటి తీర్మానం రద్దు చేయలేదని, అప్పటి ప్రతిపక్ష నాయకుడుగా ఈ తీర్మానాన్ని రద్దు చేయమని ఉద్యమం చేసిన వారే తదుపరి అధికారంలోకి వచ్చినప్పటికీ 5 ఏళ్లలో తమ సంఘం అనేక మార్లు కోరినప్పటికీ ఆ తీర్మానాన్ని రద్దు చేయలేదని, గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో 200 కోట్ల రూపాయలు వచ్చినప్పటికీ ప్రజలకు అవసరమైన నీరుని ఇచ్చే కార్యక్రమాన్ని చేయకుండా నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్ కోకోకోలా కంపెనీకి నీటిని ఇచ్చే తీర్మానాన్ని రద్దు చేయాలని, తెనాలి నీరు తెనాలికి ఇచ్చేటట్లుగా చేయాలని సంఘ సభ్యులు కోరారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు దరిసి శివకోటేశ్వరరావు, దావులూరు శివశంకర్రావు, అబ్దుల్ ఆరిఫ్, అబ్రహం లింకన్, సోమయ్య శాస్త్రి, పి రామ్మోహన్ రావు, యనమదుల రమేష్ బాబు, సాతులు రాజేష్, లక్కరాజ్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో ప్రజలందరి కోసం 50-30 సంవత్సరాల కోసం ఎస్టిమేషన్ వేసి సెంట్రల్ గవర్నమెంట్ వారు విజయవాడ నుంచి తెనాలికి 80 కోట్ల రూపాయల విలువతో వాటర్ స్కీమ్ ఇచ్చారు. అది 15 సంవత్సరాలు అయినప్పటికి కూడా ఇప్పటివరకు పూర్తి కాలేదు. మధ్యలో వర్క్స్ వేయకముందే తెనాలి మున్సిపాలిటీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయకముందే ఈ స్కీముని వేసేది పబ్లిక్ వర్క్స్ వాళ్ళు. పబ్లిక్ వర్క్స్ నుంచి తెనాలి మున్సిపాలిటీ వాళ్ళు తీసుకోవాలి. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ నుంచి తెనాలి మున్సిపాలిటీ వాళ్ళు వర్క్స్ అన్నీ పూర్తి కాకముందే హ్యాండ్ ఓవర్ చేసుకొని సుమారు 10 కోట్ల రూపాయలు విలువైన పెండింగ్ పనులు ఉన్నప్పటికీ కూడా పూర్తయినట్టుగా సర్టిఫికేట్ తీసుకొని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. హ్యాండ్ ఓవర్ చేసుకోకముందే కోకోకోలా కంపెనీ వాళ్ళకి ఇక్కడ ఎక్సెస్ నీరు ఉందని చెప్పి ఇచ్చారు. ఇస్తానికి తీర్మానం చేస్తే ఆ సమయంలో మా పట్టణాభివృద్ధి సంఘం ప్రతిపక్షాల వాళ్ళని కూడా కలుపుకొని పెద్ద ఉద్యమం చేశాము. తర్వాత కోర్టులో వేసినప్పుడు ఈ కోకోకోలా కంపెనీకి నీరు ఇవ్వటం అనేది ఆగిపోయింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఎవరైతే చేశారో ఆ తర్వాత అందరికీ ఊళ్ళో నీళ్ళు ఇవ్వడానికి ఏమాత్రమైన శ్రద్ధ తీసుకోలేదు. ఆ తీసుకోవాల్సింది కనీసం 4-5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ ఖర్చును కూడా పెట్టలేదు. సుమారు 200 కోట్లు తెనాలి ఆదాయం వచ్చినప్పటికి కూడా కోకోకోలా కంపెనీకి ఇస్తూ తీర్మానం చేశారు. ఆ తీర్మానాన్ని రద్దు చేయలేదు. అలా రద్దు చేయటం కాన ఏ క్షణంలోనైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి కోకోకోలా వాడు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ తీర్మానాన్ని రద్దు చేయవలసిందిగా కోరుచున్నాము. కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం మీద ఉన్న పట్టణాల్లో రక్షిత మంచినీటి పథకాన్ని అమలు చేస్తూ అమృత్ స్కీమ్ కింద తెనాలికి కూడా కొంత అమౌంట్ శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపు 85 కోట్ల ముందుగా. ఆ తర్వాత ఆ అమౌంట్ను కూడా 115 కోట్లు కూడా పెంచారు. అది మరి ఈ సందర్భంగా తెనాలిలో
మొట్టమొదటిగా ఈ పైపులు వేయడంలో ఇబ్బంది ఏర్పడుకుని గత 8 సంవత్సరాల నుంచి దాదాపు ఎక్కువ ప్రాంతాల్లో ఈ మంచినీటి సరఫరాని అందజేస్తున్నారు. అయితే ఈ పైపుల పథకం అనేది తెనాలిలోని అన్ని ప్రాంతాల్లో ఇంకా పూర్తి కాలే. తిరుపతి ప్రసాదాన్ని కలుషితం చేయడాన్ని నిరసిస్తూ తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో గణేష్ యూత్ ఆధ్వర్యంలో జగన్ దిష్టి బొమ్మను చెప్పులతో కొట్టి దగ్ధం చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్, వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డిలను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. టీడీపీ సీనియర్ నాయకులు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి మాట్లాడుతూ తిరుపతి వెంకటేశ్వర స్వామిని కష్టాలు తొలగిపోతాయని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు నమ్మే కలియుగ ఆరాధ్య దైవంగా భావిస్తారని, జగన్ ఎక్కిన తొలి రోజు నుంచి ఆలయ ప్రతిష్టని, హిందూ మతాన్ని ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు దెబ్బతీశారని, జగన్ తిరుపతి దేవస్థానం విషయంలో సంపాదనే ధ్యేయంగా ముందుకు వెళ్లారని ఆరోపించారు. హిందువులకు లడ్డు అంటే ప్రసాదం కాదు, హిందూ భక్తుల విశ్వాసం. అలాంటి లడ్డూలో జంతువుల కొవ్వు నూనె వాడిన ప్రతి ఒక్కరిని హిందూ సమాజం క్షమించదని తెలిపారు. లడ్డూలో కొవ్వు నూనె వాడలేదని చెప్పే దమ్ము వైసీపీ నాయకులకు ఉందంటూ ప్రశ్నించారు. ఇలాంటి ప్రసాదాలు తిన ప్రతి ఒక్క హిందువు మనోవేదనకు గురవుతున్నారని అన్నారు. లడ్డూను కలుషితం చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్ నుంచి క్రింద స్థాయి సిబ్బంది వరకు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గతంలో తిరుపతి దేవస్థానంపై అనుచిత వ్యాఖ్యలు, వ్యంగ్యంగా మాట్లాడిన వారికి పుట్టగతులు లేకుండా పోయాయని, రాష్ట్రంలో వైసీపీ ఇంకా ఉండదని తెలిపారు. తిరుపతిలో పాపాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచం మొత్తం కూడా సెంటిమెంటు. ఆయన్ని నమ్ముకుంటే ఎటువంటి కోరికలైనా సరే నెరవేరుతాయి, ఎటువంటి కష్టాలైనా సరే తొలగిపోతాయని చెప్పేసి ప్రపంచం మొత్తం కూడా ఆయన ఎంతో ఆరాధ్య దైవంగా కొలుస్తారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే ఆ దేవాలయాన్ని అపవిత్రం చేస్తూ ఈవోలను కానివ్వండి, అక్కడ దేవస్థానం చైర్మన్లు కానివ్వండి, అక్కడ బోర్డు సభ్యులను కానివ్వండి, దేవుడి మీద ఎటువంటి నమ్మకం లేని వాళ్ళకి, ఆ స్వామి మీద ఎటువంటి భక్తి లేని వాళ్ళకి దేవాలయాన్ని సంపాదన ధ్యేయంగా అడుగడుగున దేవాలయాన్ని అప్రతిష్ట పాలు చేసే విధంగా వ్యవహరించడం మనం చూసాం. తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డు అంటే ప్రపంచం మొత్తం మీద ఇష్టపడని వాళ్ళంటే ఎవరు ఉండరు. లడ్డుకి దాదాపు 300 సంవత్సరాల పైచిలుకు ఒక చరిత్ర ఉంది. దానికి సంబంధించినటువంటి పవిత్రమైన నెయ్యిని వాడతారు. పవిత్రమైనటువంటి లడ్డులో వాడే నెయ్యిని దుర్మార్గులకు అప్పచెప్పి ఇవాళ ల్యాబులన్నీ చెబుతున్నాయి విషపూరితమైనటువంటి జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు దీంట్లో కలిసింది అని. ఈ రాష్ట్రంలో ఉన్న వైసీపీ ఏ ఒక్క నాయకుడైనా మీరిచ్చిన కొటేషన్కి స్వచ్ఛమైన నెయ్యి సప్లై చేసేటటువంటి దమ్ము మీకుందా అని మేము అడుగుతున్నాం. ప్రపంచ నలుమూలల నుంచి ఆ పరమాత్ముడిని దర్శించి 4 సెకన్ల పాటు దర్శనం చేసుకోవాలి, అక్కడ లభించే ప్రసాదాన్ని కొంచెమైనా తీసుకోవాలని ప్రతి ఒక్క భక్తుడు కోరుకుంటాడు. అలాంటి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ ఇవాళ నేతిలో కల్తీగా తక్కువ రేటుకి సప్లై చేస్తా అక్కడ కొవ్వు జంతువుల కళేబరాల నుంచి వచ్చిన కొవ్వులో నుంచి వచ్చిన నూనెను తీసుకొచ్చి తిరుపతి లడ్డూ ప్రసాదంలో కలిపి మరి ఎంతోమంది ఈ దేశంలో మాంసాహారం ముట్టని వాళ్ళ వ్యక్తులు చాలామంది ఉంటారు. ఆ తిరుపతి దేవస్థానం ప్రసాదాన్ని అమృతంగా భావించే వ్యక్తులు చాలామంది ఉంటారు. అలాంటి వ్యక్తులు ఏ రోజు మాంసం ముట్టని వ్యక్తుల చేత ఈరోజు కల్తీ ప్రసాదంలో కొవ్వు పదార్థాలు కలిపి మరి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన ధర్మారెడ్డిని, కరుణాకర్ రెడ్డిని, మరి వీటన్నిటికీ ప్రధాన కారకుడైన జగన్మోహన్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార పౌర సరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల మంత్రి నాదెండ్ల మనోహర్ కృష్ణా జిల్లాలోని కంకిపాడు మండలంలో గల
పునాదిపాడు రైతు సేవా కేంద్రంలోని ధాన్య సేకరణ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని రైతులతో చర్చించి గతంలో ధాన్యం కొనుగోలులో తలెత్తిన సాంకేతిక సమస్యలను దృష్టిలో ఉంచుకొని మొబైల్ యాప్ ధాన్యం సేకరణ పోర్టల్లో మార్పులు చేయడం జరిగిందని మరియు ఈ సంవత్సరం నుంచి రైతులు తమకు నచ్చిన రైస్ మిల్లును ఎంపిక చేసుకునే విధంగా ఏర్పాటు చేశామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారని ఇక నుండి రైతులు తాము అమ్మిన ధాన్యానికి 48 గంటల లోపలే చెల్లింపులు అత్యంత పారదర్శకంగా రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేయబడతాయని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రాబోయే ధాన్యం కొనుగోలు ప్రక్రియ సమయంలో సాంకేతిక పరంగా మరి ఏ ఇతర విధంగా రైతులకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మరియు సంబంధిత అధికార యంత్రాంగం పాల్గొన్నారు. రాబోయే ఖరీఫ్ మాసానికి ప్రతి రైతుకి మెరుగైన సేవలు అందించాలని 48 గంటల్లోనే మేము వాళ్ళ ఖాతాల్లోకి నిధులు చెల్లించే విధంగా ఒక ప్రక్రియ ప్రారంభించాం. దానికి పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చుకోవడానికి ఈరోజు కంకిపాడు మండలంలో గ్రామాల్లో కూడా పర్యటించి రైతు సహాయ కేంద్రాల్లో ఏ విధంగా ఒక రైతు తన సరుకు తీసుకొచ్చినప్పుడు ధాన్యం తీసుకొచ్చినప్పుడు తేమ శాతం ఏ విధంగా మెజర్ చేస్తారు, కంప్యూటర్లో నమోదు చేసే డీటెయిల్స్ అది కొంచెం జాప్యం కలిగిస్తుందా, స్థానికంగా ఉన్న రైతులతో కూడా మాట్లాడి కొంతవరకు వాళ్ళకున్న గతంలో జరిగిన కొన్ని ఇబ్బందుల గురించి తెలుసుకున్నాం. జాయింట్ కలెక్టర్ గారు కూడా ఇమీడియట్గా కొన్ని అంశాలపైన మేము కొన్ని చర్యలు తీసుకుందామని నిర్ణయించుకున్నాం. తప్పకుండా సాంకేతికంగా గతంలో జరిగిన సమయాన్ని కనీసం సగానికి తీసుకొచ్చే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నాం. కొత్త టెక్నాలజీని వాడి ఆధునీకరణ చేయాలనే ఆలోచనతో చేస్తున్నాం. వీటితో పాటు కంప్లీట్గా మానవతా దృక్పథంతో రైతుకి ఆ సహాయం అందించాలి, గౌరవం అందించాలి, అది మా బాధ్యతగా మేము భావించి ప్రత్యేకంగా మొట్టమొదటిసారి కౌలు రైతుకి మాత్రం ఎక్కడ ఇబ్బంది కలగకుండా కౌలు రైతును కూడా డైరెక్ట్గా మేము నమోదు చేసుకుని ఈ పంట ద్వారా ఎవరైతే స్థానికంగా ఆ పంట కష్టపడి పండించారో అతనికే పూర్తి స్థాయిలో ఆ నిధులు వచ్చేటట్టు ఏర్పాట్లు ఈ ఖరీఫ్ మాసాల నుంచి ప్రారంభించబోతున్నాయి. చాలా గొప్ప కార్యక్రమం, గతంలో ఎప్పుడు లేదు. ఎవరి దస్తావేజులు ఎవరి పేరు ఉంటే వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళేవి. కానీ ఇప్పుడు డైరెక్ట్గా కౌలు రైతులు కూడా ఆ వెసులుబాటు కల్పించి వాళ్ళందరూ కూడా నిధులు 48 గంటల లోపే వాళ్ళకి అందించే విధంగా చేస్తున్నాం. తప్పకుండా ఒక మార్పు అనేది ఈ కూటమి ప్రభుత్వం ద్వారా రైతాంగానికి భరోసా కల్పించడానికి మేము తీసుకున్న చర్యల గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలని క్షేత్రస్థాయిలో మేము అందరం కూడా రాబోయే 2-3 నెలల్లో ఆ మార్పు ఏంటనేది ఖచ్చితంగా రైతాంగంలో ఒక భరోసా నింపే విధంగా మేము చేస్తాం. ఎన్ఫోర్స్మెంట్ కూడా పెంచే విధంగా ఇటువంటి చిన్న చిన్న అంశాలకే కాదు, ఇవి చాలా సీరియస్ అంశాలు. ఎందుకంటే కష్టపడి పంట పండించుకుని చివరికి రైతు సహాయ కేంద్రాల దగ్గరికి వచ్చినాక 2 రోజులు 3 రోజులు వెయిట్ చేసి వాళ్ళకి ఇష్టానుసారం వాళ్ళు ర్యాండమ్ విధానం అని చెప్పి 40 కిలోమీటర్ల దూరం 30 కిలోమీటర్ల దూరం మిల్లులు పంపించారు. అది కావాలని చేసిన ప్రక్రియ. దాన్ని మార్చి ఈరోజు రైతుకే గౌరవం ఇచ్చి ఒక యాప్ తయారు చేసాం. కల్లాల దగ్గరికే వెళ్ళి ఏ మిల్లుకి తీసుకెళ్తారో రైతునే అడిగి అది నమోదు చేసుకుని ఇమీడియట్గా వాళ్ళకి ఆ మిల్లుకే వెళ్ళేటట్టు మేము ఏర్పాట్లు చేస్తాం. కొల్లూరు మండలం క్రాప గ్రామంలో కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా మన మంచి ప్రభుత్వ కార్యక్రమంలో మాజీ మంత్రి మరియు వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు పాల్గొన్నారు. గడప గడపకు తిరిగి 100 రోజుల ప్రభుత్వం గురించి అడిగి తెలుసుకున్నారు. 100 రోజుల ప్రభుత్వంపై సంతోషం గ్రామస్తులు వ్యక్తం చేశారు. 100 రోజుల పాలనలో 100కు పైగా అభివృద్ధి పనులపై దృష్టి పెట్టిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడుదేనని అన్నారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 11 లక్షల కోట్లు అప్పు మిగిల్చినా కూడా ఈ ప్రభుత్వం అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తుందని ఆయన తెలిపారు. ఇది మంచి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నిన్నటికి 100 రోజులు అవుతా ఉంది. ఈ 100 రోజుల కాలంలో 100కి పైగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టినటువంటి ఈ ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని మేము చెబుతా ఉన్నాం. ప్రజలు కూడా విశ్వసిస్తా ఉన్నారు. మేము నిన్న ఈరోజు ప్రజల మధ్యకి వెళ్ళి ఈ 100 రోజుల్లో ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలని వారి మధ్యకి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. రాష్ట్ర ఖజానాని జగన్మోహన్ రెడ్డి పూర్తిగా దివాళా దీపించి 11 లక్షల కోట్లు అప్పు మిగిల్చి వెళ్ళినా కూడా మరి రాష్ట్రంలో ఇచ్చిన హామీలు అమలు చేస్తూ వాటిని ముందుకు తీసుకెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజలు నమ్ముతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఇవాళ
4,000 రూపాయల పెన్షన్ మొదటి నెలలోనే ఏప్రిల్ మే జూను పెంచిన పెన్షన్ కలిపి 7,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిదని చెప్పి ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తపరుస్తా ఉన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, వచ్చిన 100 రోజులకు అంటే 250 రూపాయలు పెన్షన్ పెంచడం తప్ప ఆయన చేసింది లేదు. 100 రోజుల్లో 100 కార్యక్రమాలు, అది ఏదన్నా కానీ సంక్షేమానికి కానీ అభివృద్ధికి కానీ సంబంధించి 100 కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఇలా అదే జగన్మోహన్ రెడ్డి వచ్చింటే మళ్ళా ఈ రాష్ట్రం అతలాకుతలం అయిపోయేది. ఇవాళ 250 పెన్షన్ తప్ప ఏమీ పెరుగుండేది కాదు. ఇవాళ మద్యం ఏరులై బారుతా ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన తయారు చేసినటువంటి మద్యమే వేల కోట్ల రూపాయల నాసిరకం మద్యం ప్రజలకు అందించి వాళ్ళ ప్రాణాలతో చెలగాటాలాడి వాళ్ళ ఆరోగ్యంతో చెలగాటాలాడి వేల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఆ మద్యం బారి నుండి ప్రజల్ని విముక్తి చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వానికి. కాబట్టి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజలు నమ్ముతా ఉన్నారు. ఇసుక విధానం అనేది 5 సంవత్సరాల్లో అసలు కనీస పరిజ్ఞానం లేకుండా ఇసుక విధానాన్ని అస్తవ్యస్తం చేసి 50,000 కోట్ల పైచిలకు జగన్మోహన్ రెడ్డి ఖజానానికి ఇసుక ద్వారా మళ్లించుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ ఇసుకని ఉచిత ఇసుక విధానం ద్వారా ప్రతి ఒక్కడికి ఉచితంగా ఇసుక చేరవేసే విధానానికి శ్రీకారం చుట్టినందుకు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజలు విశ్వసించి సంతోషాన్ని వ్యక్తపరుస్తా ఉన్నాడు. ఈ రోజున ప్రజల యొక్క ధన మన ప్రాణాలకి పూర్తి రక్షణ వచ్చిందని చెప్పి విశ్వసించి ఇది మన ప్రభుత్వం, మన మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు. రాష్ట్ర వైఖానస యూత్ ఫోరం ధన్వంతరి ట్రస్ట్ తెనాలి శ్రీ వైఖానస సేవా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఇటీవల భారీ వర్షాలకు వరదలకు బాధితులైన వైఖానస అర్చక కుటుంబీకులకు సాయం అందించారు. బాపట్ల కృష్ణా జిల్లాల పరిధిలోని కృష్ణా నది పరివాహక ప్రాంత లంక గ్రామాలలో నివసిస్తూ వరదలకు నష్టపోయిన 100 వైఖానస కుటుంబీకులను గుర్తించడం జరిగిందని వారందరికీ సంఘీల సహకారంతో నిత్యావసర సరుకులు, వస్త్రాలు, మెడికల్ కిట్స్ పంపిణీ చేశారు. శనివారం పట్టిప్రోలు మండలం కిష్కిందపాలెం, కొల్లూరు మండలంలోని పెసర్లంక, చింతర్లంక, సుగన్లంక, పోతార్లంక గ్రామాలలో అర్చకులుగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్న వైఖానస కుటుంబాల వారికి సంఘ ప్రతినిధులు సాయం అందించారు. కార్యక్రమంలో రాష్ట్ర వైఖానస యూత్ ఫోరం గౌరవ అధ్యక్షులు ధన్వంతరి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డివి శ్రీనివాస్ కృష్ణ, ధన్వంతరి ట్రస్ట్ కోశాధికారి డివి జయదేవ్, కౌన్సిల్ సభ్యులు డాక్టర్ అగ్నిహోత్రం ధన్వంతరి, తెనాలి వైఖానస సేవా సంఘం అధ్యక్షులు డాక్టర్ మేడూరు శ్రీనివాసమూర్తి, ప్రధాన కార్యదర్శి మాధవ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ తమిరిస రఘు, కోశాధికారి డివి యోగానంద్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతం, కృష్ణానది అటుపక్క ఇటుపక్క ఇటు గుంటూరు జిల్లాలోని లంక గ్రామాలు, అటు బుడమేరు ఏరియాలోని సింగనగరు ఆ పరిసర ప్రాంతాలు, అలాగే కొల్లేరు, తమిళేరు పొంగి కొల్లేరులోని కొన్ని గ్రామాలు, లంకలు కూడా 4 గ్రామాలు మన వాళ్ళు ఉన్నాయి మునిగిపోయినాయి. శ్రీ ధన్వంతరి ట్రస్టు, శ్రీ వైఖానస సేవా సంఘం తెనాలి వారు అందరం కలిసి సంయుక్తంగా ఈ మా వైఖానసులు అనేవారు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ పరామర్శించి వారికి నష్టపోయినందుకు చాలా వరకు పూర్తి చేయడానికి కొంతవరకు మనం వారు వంట సరుకులు కానీ, అలాగే బట్టలు కానీ, తర్వాత బియ్యం, అలాగే కూరగాయలు, మెడికల్ కిట్లు ఇవన్నీ అందజేయడం జరిగింది. ఈ 3 కార్యవర్గ సభ్యులందరూ కూడా కలిసిమెట్టుగా అందరూ ఒక మాటగా ఒక సంఘంగా అందరం సంఘటితంగా అందరి దగ్గరికి వెళ్ళి వారందరికీ కూడా పూర్తి సహకారాలు చేయడానికి నిర్ణయం తీసుకోవడం అయింది. భారీ వర్షాలు, తుఫానుల సందర్భంగా ఏర్పడినటువంటి వరదల్లో అటు కృష్ణా జిల్లాలో, ఇటు గుంటూరు జిల్లాలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో నివసిస్తున్న వైఖానస కుటుంబాలందరికీ కూడా ఎంతో ఇబ్బందితో వారందరూ కూడా ఆ ప్రమాదం నుండి బయటపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అటువంటి వైఖానస కుటుంబాల వారందరినీ కూడా వైఖానస యూత్ ఫోరం, ధన్వంతరి ట్రస్టు, అలాగే వైఖానస సేవా సంఘం తెనాలి వారు సంయుక్తంగా కలిసి వైఖానసులైనటువంటి వారి యొక్క సహాయ సహకారాలతో ఈ బాధితులందరి కుటుంబాలందరినీ కూడా గుర్తించి స్వయంగా వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళకి కొంత చేయూతనిచ్చే విధంగా నిత్యావసర సరుకులు, అలాగే వస్త్రాలు, కూరగాయలు,
ఇటువంటివన్నీ కూడా సహాయం అందించడం జరిగింది. గురజాడ అప్పారావు జయంతి కార్యక్రమాన్ని పట్టణ పురపాలక సంఘ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడివైన రాధిక, కమిషనర్ బండి శేషన్న మరియు సిబ్బంది ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బాల్య వివాహాలు, కన్యాశుల్కం వంటి దురాచారాలను ఎదిరించిన గొప్ప సంఘ సంస్కర్త గురజాడ అప్పారావుని రచయితగా, సాహితీకారుడిగా, హేతువాదిగా, అభ్యుదయ కవిగా ఆయన రచనలు నేటికి ప్రజల మన్ననలు పొందుతున్నాయని అన్నారు. గురజాడ అప్పారావు గారి జయంతోత్సవాలు జరుపుకుంటున్నాం. గౌరవ చైర్పర్సన్ గారు, మున్సిపాలిటీలో ఉన్నటువంటి బృందం అందరం కూడా కలిపి వారికి నివాళులు అర్పిస్తున్నాం. గురజాడ అని అంటేనే మనందరికీ ఒక నాటకం గుర్తొస్తుంది, కన్యాశుల్కం. ఈ యొక్క కన్యాశుల్కం గురించి తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్ర, తెలంగాణ కానీ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కానీ తెలియని వారు ఉండరు. ఎందుకంటే వారు అంత గొప్పగా ఆ నాటకాన్ని ఆ రోజు సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను, దురాచారాలను చీల్చి చెందినటువంటి వ్యక్తి. ఈయన ఒక ప్రముఖ రచయిత, కవి, సంఘ సంస్కర్త, అభ్యుదయవాది. 1862లో అనకాపల్లిలో జన్మించారు. 1915లో అస్తమయమయ్యారు. చిన్న వయసులో అయినప్పటికంటే వారు స్వతంత్రోద్యమ కాలంలో స్వతంత్రోద్యమంలో నేను సైతం అంటూ ఫ్రంట్ వారియరే కాకపోయినప్పటికీ తన యొక్క రచనల ద్వారా, కవితల ద్వారా స్వతంత్రోద్యమంలో ఊపిరిలో నుండి ఆ వ్యక్తులలో ఆయన ఒకరు. పంట నష్ట నమోదు ప్రక్రియను మరో 3 రోజులు పొడిగించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జొన్న శివశంకర్రావు, జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసంరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం రైతు సంఘం ప్రతినిధి బృందం హాఫ్పేట, కాజీపేట, కొలకలూరు, నందివెలుగు గ్రామాలలో పర్యటించి రైతులు, కౌలు రైతులను కలిసి పంట నష్ట నమోదులో ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సుదూర ప్రాంతాలలో భూ యాజమాన్యాలు పత్రాలు సకాలంలో ఇవ్వకపోవడం, చాలా భూములు వెబ్ ల్యాండ్లోనే నమోదు కాకపోవడం వలన ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం, సబ్సిడీలు వగైరా పొందలేకపోతున్నామని వెంకటకృష్ణారావు, గుంపెన ప్రమీలరాణి, శ్రీనివాసరావులు తమ ఆవేదన వెల్లబుచ్చారు. రుద్రపాటి సుమన్, వల్లూరి వీరబాపుచి తదితరులు మాట్లాడుతూ సొసైటీ భూములు, హాఫ్పేట, కొలకలూరుకు చెందిన వందలాది భూములు ఆన్లైన్లో నమోదు కాకపోవడం ఆందోళన కలిగిస్తుందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో జరుగుతున్న లోపాలను పరిశీలించి పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. నందివెలుగు, హాఫ్పేటలో వినతి పత్రాలు అందజేశారు. కృష్ణానదికి వచ్చిన వరదలు, భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయారు. ఈ నష్టపోయిన రైతుల్ని, ముఖ్యంగా వాస్తవ సాగుదారులైన కౌలు రైతులను కూడా నమోదు చేయాలి. చాలా చోట్ల ఏంటంటే రైతులు ఎక్కడో అమెరికాలోనూ విదేశాల్లో ఉండి వాళ్ళు ఆన్లైన్ చేసుకోకపోవటం వల్ల ఇవాళ కౌలు రైతులకి వచ్చే ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం కానీ, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు కానీ ఎటువంటివి కూడా అందకపోవటం వల్ల తీవ్రంగా అన్యాయం అవుతున్నారు. అటువంటి కౌలు రైతుల పట్ల ప్రభుత్వం మరి శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. అట్లాగే ప్రభుత్వం 20,000 రూపాయలు పెట్టుబడి సాయం అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకి, కౌలు రైతులకి ఇస్తామని చెప్పింది. అది ఇంతవరకు కూడా అమలు జరగలేదు. 100 రోజులు గడిచింది ప్రభుత్వం వచ్చి. ఈ 100 రోజుల్లో ఈ పెట్టుబడి సాయం ఇస్తే రైతులు, నష్టపోయిన రైతులకి, కౌలు రైతులకి ఎంతో కొంత ఉపశమనం దొరుకుతుంది. అట్లాగే ఇవాళ 10,000 మొక్కుబడిగా ఇస్తామని చెప్పడం అనేది అన్యాయం. తెనాలి రూరల్ ప్రాంతంలో జిల్లా బృందం పర్యటన చేస్తున్న క్రమంలో ఈరోజు హాఫ్పేట అవసరం జరిగింది. హాఫ్పేటలో మొత్తం కూడా మొన్న వరద ముంపుకి పొలాల మొత్తం కూడా ముంపుకు గురయ్యి ఒక్క గింజ కూడా వచ్చే పరిస్థితి లేకుండా మొత్తం కూడా నాకేసిన పరిస్థితి స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగించేసి లిస్టులు ప్రకటించడం జరిగింది. ఇంకా 2-3 రోజులు టైం ఇస్తే తప్ప, ఈ ఎన్యూమరేషన్ ప్రక్రియ ప్రారంభిస్తే తప్ప
ఇంకా నష్టపోయిన రైతుల లిస్టు మొత్తం కూడా ఎక్కే అవకాశం ఉంది, వాళ్ళతో న్యాయం జరిగే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఒక 3 రోజులు ఎన్యూమరేషన్కి పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నష్టపోయిన వరి పంటకి 10,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ ప్రకటించడం జరిగింది. ఇవాళ 2 సార్లు అదే పరిస్థితుల్లోనే 15,000-20,000 రూపాయలు ఖర్చు అయ్యింది. అలాగే ఇవాళ కౌలు 20,000 నుంచి 30,000 రూపాయల కౌలు, మొత్తం ఒక ఎకరానికి 50,000 రూపాయలు ఇవాళ రైతు కానీ కౌలు రైతు నష్టపోయిన పరిస్థితులలో ఈ 10,000 రూపాయలు నష్టపరిహారం కాకుండా దాని ఎకరానికి 25,000 రూపాయలు వరికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నాం. పట్టణంలో నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చైర్పర్సన్ తాడిపైన రాధిక పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణంలోని 10, 24, 40 వార్డుల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. చైర్పర్సన్ తాడిపైన రాధిక ఆయా వార్డుల కౌన్సిలర్లతో కలిసి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. తెనాలి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు అందరూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, పురపాలక సంఘ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. స్వాతంత్రమే కాకుండా మన కర్తవ్యం పరిశుభ్రతకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ సేవ కార్యక్రమానికి స్టార్ట్ చేసిన ఈ రోజున 5వ రోజు రావటం జరిగింది. అలానే 24, అలానే 10వ వార్డు, 40వ వార్డులో పర్యటించడం జరిగింది. ప్రతి వార్డులో ఏ విధంగా చూసుకున్న శానిటేషన్ అనేది కొంచెం ప్రాబ్లంగానే ఉంది. త్వరలోనే దాని మీద కూడా దృష్టి పెడతాను. త్వరలోనే మీ అందరికీ పరిశుభ్రంగా ఉండాలంటే మనం బాధ్యతగా ప్రతి ఒక్కరు, మన అధికారులు కూడా బాధ్యతగా వర్తిస్తేనే మన వార్డులు కానివ్వండి ఏదైనా కానీ శుభ్రపడతాయి. అందులో భాగంగా మనం స్వచ్ఛ సేవ కార్యక్రమానికి మన మున్సిపల్ సిబ్బంది, ఆఫీసర్లు, అలానే శానిటరీ సెక్రటరీ కానివ్వండి ప్రతి ఒక్కరూ మాతో పాటు పాల్గొంటున్నారు. స్థానిక నాజర్పేటలోని సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ఈ నెల 14వ తేదీ నుండి 19వ తేదీ వరకు ఏకశిల అడ్వాన్స్డ్ లెర్నింగ్ స్కూల్లో జరిగిన అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొని పతకాలు సాధించారు. 75 పాఠశాలల విద్యార్థులు ఈ అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొనగా హై జంప్లో U19 విభాగంలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థి పి అభిలాష్ రజత పతకాన్ని సాధించడంతో పాటు నేషనల్స్కి ఎంపికయ్యాడు. మరియు లాంగ్ జంప్లో ఎస్ మంజునాథ్ 4వ స్థానంలో నిలిచాడు. 4x100 రిలేలో పి అభిలాష్, ఎస్ మంజునాథ్, ఎస్ చేతన్ చంద్ర, ఎండి కాజా షరీఫ్, U14 లాంగ్ జంప్లో ఏ శ్రేష్ఠ, జావలిన్ త్రోలో ఎం లిపిక మహాలక్ష్మి, డిస్కస్ త్రోలో కె నిహారిక లక్ష్మీ చందన 4వ స్థానంలో నిలిచారు. పాఠశాల కరెస్పాండెంట్ డాక్టర్ జె సూరజ్ మోహన్, డైరెక్టర్ కె యాని అరణలత మరియు ప్రిన్సిపల్ బిట్టు వినీల పీఈటీలు బహుమతులు గెలుచుకున్న విద్యార్థులను అభినందిస్తూ క్రీడలను ప్రోత్సహించడంలో తమ పాఠశాల ముందంజలో ఉంటుందని తెలిపారు. సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 52 years కంప్లీట్ చేసుకొని 53rd అకాడమిక్ ఇయర్ తెనాలి సిటీలో విద్య ఇవ్వడంలో ఫస్ట్ ఉంటుందండి ఎప్పుడు. అండ్ దిస్ సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అకాడమిక్స్, రైటింగ్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్ ఇవే కాకుండా ఎప్పుడు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ చాలా చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. అండ్ నాకు తెలిసి మన హోల్ ఆఫ్ గుంటూరు, విజయవాడ, తెనాలిలో సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ చాలా వరకు అందరినీ కూడా స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి ఎంకరేజ్ చేస్తూ స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, నేషనల్ లెవెల్ వరకు పంపిస్తున్నాము. ఈరోజు వీఆర్ వెరీ హ్యాపీ. అభిలాష్ ఎల్కేజీ నుంచి ఇక్కడ చదువుతూ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పట్ల ఓన్లీ అకాడమిక్సే కాదు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అని తను ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. హీఈస్ అ వెరీ రెస్పాన్సిబుల్, జెంటల్ అండ్ గ్రేస్ఫుల్ పర్సన్.
ఈరోజు క్లస్టర్స్ సిబిఎస్ఈ నల్గొండ స్కూల్లో జరిగిన క్లస్టర్స్లో అండర్-19 సిల్వర్ మెడల్ ఫర్ హై జంప్ అండ్ వి కంగ్రాచులేట్ అభిలాష్. వరద బాధితుల సహాయార్థం రూరల్ మండలం కొల్కులూరు గ్రామానికి చెందిన జనసేన నాయకులు పొన్నకంటి చక్రవర్తి తుపాకుల ప్రసాద్ ఆధ్వర్యంలో కిష్కిందపాలెం గ్రామంలో వృద్ధులకు, వితంతువులకు, గర్భిణీలకు, ఎంపీయూపీ పాఠశాల విద్యార్థులకు దోమతెరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గుంటూరు నీలాంబరం, ఎంపీటీసీ సభ్యులు పోలిమెట్ల ఆనంద్, వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు పులివర్తి జ్యోతిబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్నకంటి చక్రవర్తి మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు లంక గ్రామాలు మునిగిపోయాయని, మా వంతు సహాయంగా దోమతెరలు పంపిణీ చేశామని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీరేఖ, ఉపాధ్యాయులు వల్లభనేని వెంకటేశ్వరరావు, పులి వేణుబాబు, సుభాష్ని, KKBLN ప్రసాద్ పాల్గొన్నారు. వచ్చినటువంటి వరదల వల్ల మరి ఎన్నో గ్రామాలు గుంటూరు జిల్లాలో, అదేవిధంగా బాపట్ల జిల్లాలో కూడా మునిగిపోయి వాళ్ళు చాలా బాధలు పడటం జరిగింది. మరి వారికి కొంత సహాయం చేసే దృక్పథంతో తెనాలి మండలం కొరకలూరు గ్రామం నుంచి జనసేనకు సంబంధించినటువంటి మేము అనగా పొన్నకంటి చక్రవర్తి మరియు తుపాకుల ప్రసాద్ బాపట్ల కొల్లూరు మండలం కిష్కిందపాలెం అనే గ్రామాన్ని దర్శించడం జరిగింది. అక్కడ వారి బాధలను తెలుసుకున్న తర్వాత వారికి వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, గర్భిణీ స్త్రీలకు మరియు స్కూల్ పిల్లలు, ఎంపీయూపీ స్కూల్ అనేటువంటి వాళ్ళలో చాలామంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రతి కుటుంబానికి దోమతెరల పంపిణీ కార్యక్రమం జరిగింది. వైకుంఠపురం మాజీ డైరెక్టర్, సమైక్య వెండి ప్రతిదారుల సంఘం ప్రధాన కార్యదర్శి వంగల మాధవరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ స్వామి భక్త బృందం సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీనివాస్ పర్యవేక్షణ స్థానిక రైల్వే స్టేషన్ వద్ద వంగల మాధవరావు కుటుంబ సభ్యులు మరియు సిబ్బంది సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అమీర్, కాజా, సునీల్, షారుఖ్, మౌలాలి, మహేష్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మా గురువు గారు, మా మేస్త్రి గారు అయిన వంగల మాధవరావు గారు చనిపోయి ఇవాళకి సంవత్సరం అయింది. ఈరోజు ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా ఇక్కడ భోజనాలు, పేదలకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు, అందులో మేము వారి స్టాఫ్గా పాల్గొన్నాము. దేవుడు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాము. ఆయన ఎక్కడున్నా మనశ్శాంతిగా ఉండాలని కోరుకుంటున్నాము. కొబ్బరి బోండాలను రోడ్లపై వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న హెచ్చరించారు. పట్టణంలోని కొబ్బరి బోండాల వ్యాపారులతో మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాలులో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్ల వెంట కొబ్బరి బోండాలు పెట్టుకునేవారు ప్రజలకు ఇబ్బంది కలగకుండా వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు. అలాగే త్రాగిన కొబ్బరి బోండాలను ప్రత్యేకమైన స్థలంలో వేసి మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని సూచించారు. సమావేశంలో మున్సిపల్ ఆరోగ్యాధికారిని డాక్టర్ కె హెలెన్ నిర్మల, ఇన్ఛార్జ్ ఎంఈ శ్రీనివాసరావు, ఏసీపీ జెడ్ సుధాకర్, వ్యాపారులు పాల్గొన్నారు. కోరిలో తీసుకెళ్ళేయాలంటే ఇక మేము తినేదేం లేదు, అది పరిస్థితి. వాస్తవంగా ఇప్పుడు ఇక్కడ అమ్మేవాళ్ళల్లో 4 కొట్లు ఏమో ఉన్నాయి, రోజుకు 2000 1500 సంపాదిస్తారు. కథ వాళ్ళంతా 1000 రూపాయలు 800 వాళ్ళు 2 మనుషులు. మరి ఈ బుర్రలన్నీ వెహికల్స్ పెట్టి అక్కడ తీసుకెళ్ళిపోయాలంటే వీళ్ళు తినేదేం లేదు సార్. ఇక అట్టడప్పుడు వ్యాపారం మానేయటం. ఇక మన పట్టణంలో ఈ శుభ్రతకు సంబంధించి కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే
స్వచ్ఛత హీ సేవ అనేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు 3 వార్డులలో ఈ శానిటేషన్ కార్యక్రమాలు చేస్తున్నాం ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా. దానిలో భాగంగా ఈ శుభ్రతకు అనారోగ్యానికి ప్రధాన అడ్డంకిగా వాడేసినటువంటి కొబ్బరి బొండాలు ఉన్నాయనేసి గుర్తించడం అయింది. ఈ యొక్క కొబ్బరి బొండాల వ్యాపారాలు చేసేవాళ్ళు అందరూ కూడా కొబ్బరి బొండాలు వాడినాక రాత్రిపూట ఊరి బయట పారేస్తున్నారు. దానివల్ల అశుభ్రత పెరిగిపోతుంది. వాటన్నిటి కూడా క్లియర్ చేయడానికి మున్సిపాలిటీకి చాలా ఇబ్బందికరంగా ఉంది. అందువల్ల ఈరోజు వాళ్ళందరూ కూడా పిలిపించాం, వాళ్ళతో మాట్లాడుతున్నాం, వాళ్ళ యొక్క సాధక బాధలన్నీ కూడా వింటున్నాము. ఓవరాల్గా అయితే ఏంటంటే వాటిని ఒక ప్రాపర్గా డిస్పోజ్ చేయాలనేసి సూచించాము. వారి యొక్క సమస్యలు చెప్పారు. అయినప్పటికీ ప్రజలందరికీ ఇబ్బందికరంగా ఉన్నటువంటి యొక్క శుభ్రత విషయంలో కొన్ని వాళ్ళ కష్టాలు ఉండొచ్చు. అంత మాత్రాన కొబ్బరి బొండాలను వాడేసినట్టు ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. కాబట్టి ఒక ప్రాపర్ డిస్పోజల్ అయితే కనుక బాగుంటుందనేసి వారికి చెప్పాం. సో వారు ఇంకో రోజు ఇవన్నీ కూడా అందరూ కలిసి మాట్లాడుకొని వస్తామంటున్నారు. వాటి ఒక ప్లేస్ అంటూ ఒకటి ఐడెంటిఫికేషన్ చేయాలి. సో చేసినాక ఊర్లో ఉన్నటువంటి యొక్క అశుభ్రతకు కారణమైనటువంటి వేస్ట్ కొబ్బరి బొండాలకు ఒక సొల్యూషన్ రాబోతుంది అనేసి అనుకుంటున్నాము. దీనికి సంబంధించి మళ్ళీ అతి త్వరలో దాన్ని ఎలా చేయబోతున్నాం ఏంటి అనేటువంటి విషయం మీ ముందుకు వస్తుంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కృష్ణా జిల్లా రైతు సేవా కేంద్రంలోని ధాన్యం సేకరణ కేంద్రాన్ని తనిఖీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. వేమూరు నియోజకవర్గంలో జరిగిన మన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు. తెనాలి రక్షిత మంచినీటి పథకం నీటిని కోకోకోలాకు తరలిస్తూ చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసిన ది తెనాలి పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.